గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎగ్ పులుసు చేద్దాం. దానికి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని ఉడకబెట్టుకోండి. ఇలా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిగడ్డ ఇలా వేగాక ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మాగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇలా ఉల్లిగడ్డ మంచిగా ఉడికాక పప్పు ఉత్తి సహాయంతో కాసేపు ఇలా మెదుపుకోండి. ఇంకా మంచిగా టేస్టీగా ఉల్లిగడ్డ మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చింతపులుసు, తర్వాత ఎగ్స్ కూడా వెంటనే వేసుకోండి. వీటితో పాటు ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది.